హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెల్ల బట్టలు బాగా మురికిగా ఉన్న తెల్ల బట్టలు చాలా కొత్తగా ఫ్రెష్గా కలకల్లాడుతూ ఉండాలంటే ఏం చేయాలో చూసేద్దాం రండి. ఇవి మా చిన్నమ్మాయి బట్టలు అనమాట. ఈ బట్టలన్నీ కూడా చాలా మురికి పట్టిపోయినాయి. ఇవి వైట్ యూనిఫాము ప్యాంట్ అంతా కూడా చాలా మురికి చేసుకొచ్చింది. నెక్స్ట్ ఈ వీక్లో అయితే తను గేమ్స్ కోసం వరంగల్ అయితే వెళ్ళనుంది పోటీల కోసం. సో నా డ్రెస్ చాలా నీట్‌గా చేసి పెట్టమ్మా అని అడిగింది. సో ఎలాగో చేస్తున్నాం కాబట్టి వీడియో కూడా చేస్తున్నాననమాట. ఇక్కడ నా బ్లౌజ్ కూడా ఒకటి కలర్ అంటిందండి. క్రీమ్ కలర్ బ్లౌజు గ్రీన్ కలర్ అంటిందనమాట. అది కూడా నేను ఫ్రెష్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే చెమట పట్టిన, మురికి పట్టిన బన్నీలు ఉంటాయి కదా! మగవాళ్ళ బన్నీలు కూడా నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాననమాట. వీటన్నిటికి కూడా ముందుగా మనమంతా నిమ్మకాయ రుద్ది పెట్టుకోవాలి. నిమ్మకాయ రుద్దితే కాస్త ఆ మురికనేది బట్టల నుంచి విడిపోవడానికి, సెపరేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ఒక బకెట్‌లో వేడి నీళ్ళు తీసుకున్నానండి. బాగా కాలుతున్న వేడి నీళ్ళల్లో వెనిగర్ కొంచెం, అలాగే కాస్టిక్ సోడా. ఈ కాస్టిక్ సోడా గురించి వీడియోలు మన ఛానల్‌లో ఉన్నాయండి. తెల్ల బట్టలకు గులాం కలర్ అయినా కూడా, వేరే బట్టల రంగులు అయినా కూడా ఎలా పోగొట్టుకోవాలో కూడా వీడియో మన ఛానల్‌లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ వేడి నీళ్ళల్లో కాస్టిక్ సోడా వేయడం వల్ల బాగా నురగలొచ్చినట్లుగాను వస్తుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఇవంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో ఈ బట్టల్ని నానబెట్టండి. నానబెట్టేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చేతులు అస్సలు పెట్టకూడదు. చిన్న పిల్లల్ని కూడా దగ్గరకు రానివ్వకండి. ఇవి చేతులు పెట్టకుండా చేయాల్సిన పనులండి. గుర్తుపెట్టుకోండి. 1కి 2 సార్లు చెప్తున్నాను. చేతులైతే అస్సలు పెట్టొద్దు. ఇలా ఏదన్నా స్టిక్ సాయంతో మీరు ఈ బట్టల్ని నానబెట్టండి. ఇలా నానబెట్టిన బట్టలు 2, 3 గంటల వరకు కూడా పక్కన పెట్టేసుకోండి. నాకైతే టైం లేక 1 అవర్ తర్వాత అయితే వాష్ చేశాను. మీరు 2, 3 అవర్స్ ఉంచినట్లయితే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా పెట్టేసిన తర్వాత నేను ఇందాకైతే మర్చిపోయాను. వాషింగ్ సోడా కూడా కొంచెం వేస్తున్నాను. మనం ఇంట్లో వాడే బట్టలు ఉతికేది ఉంటుంది కదా! వాషింగ్ మిషన్ లిక్విడ్ ఆర్ పౌడర్ ఏదైనా సరే సర్ఫ్ ఎక్సెల్ లాంటిది వేసేసుకోవాలి. వేసేసి మళ్ళీ కూడా ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకోవాలి. చేతులైతే అస్సలు పెట్టొద్దండి. ఇప్పుడు ఇవంతా పెట్టేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత నేనైతే వాష్ చేసి చూపిస్తాను. బట్టలు చాలా వరకు కూడా తెల్లగా వస్తాయండి. ఇగో ఇక్కడ నేను ఇవి గ్లౌజెస్ వేసుకొని ఉతుకుతున్నాను. చెప్పాను కదా! చేతులైతే అస్సలు పెట్టకూడదని. ఏం కాదండి, కాకపోతే బాగా జిడ్డుగా ఉంటుంది. ఈ కాస్టిక్ సోడా అనేది బాగా జారిపోతుందనమాట. చాలా వాటర్ తీసేసుకుంటుంది. ఇక్కడ సిలుం పట్టినట్టు వచ్చింది ఉక్సు. ఇది కూడా ఏదో ఒకటి చెయ్యాలి, వీడియో చెయ్యాలి చూసుకొని. ఇక నెక్స్ట్ అయితే ఈ బ్లౌజ్‌కున్న కలర్ అంతా కూడా దాదాపు పోయింది. ఎండలో వేస్తే ఆ కలర్ కూడా అంతగా కనిపించదు. ఇవంతా కూడా నేను శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. ఈ గ్లౌజెస్‌కే కొంచెం రఫ్ అండ్ టఫ్‌గా వాషింగ్ కోసం వచ్చింది. అందుకని నేనైతే ఇక్కడ బ్రష్ అయితే వాడటం లేదు. డైరెక్ట్‌గా దీనితోటే ఇలా రబ్ చేస్తూ బట్టలన్నీ కూడా ఉతికేశాను. 70% అయితే క్లీన్ అయినాయండి. 100% క్లీన్ అయినాయని నేను చెప్పడం లేదు. ఎందుకంటే నేను ఎక్కువ సేపు నానబెట్టలేదు. టైం లేక వెంటనే చేసేసాననమాట. ఇక్కడ ప్యాంట్ కూడా ఎప్పటినుంచో డర్టీగా ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకునేటట్టుంది. ఇది కూడా బాగా వాష్ చేసేసి మంచి నీళ్ళల్లో 2, 3 సార్లు ఫ్రెష్ వాటర్‌లో గనక మనం జాడించుకున్నట్లయితే బట్టలు చాలా తళతళలాడుతూ తెల్లగా మళ్ళీ కొత్త వాటిలా కనిపిస్తాయండి. వీటిని ఒక డే అంతా కూడా మంచి ఎండలో ఎండబెట్టండి. ఇంకా పోకపోతే ఒక 1 వీక్ తర్వాత గానీ, 1 మంత్ తర్వాత కానీ మళ్ళీ ఇలాగే ట్రై చేయండి. గ్యారంటీగా రిజల్ట్స్ మంచిగా వస్తాయి. క్రీమ్ కలరు శారీకి మరకలంటినియి అని కూడా ఒక సిస్టర్ అయితే కామెంట్ సెక్షన్‌లో అడిగారండి. క్రీమ్ కలర్ వాటికి కూడా ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుంది. అలాగే నూనె మరకల మీద వీడియోలు చేయండి. బ్లూ ఇంక్ పడితే ఎలా పోవాలి వీడియోలు చేయండి. ఇలా రకరకాల క్వెషన్స్ అయితే కామెంట్ సెక్షన్‌లో అడగటం జరిగింది. వాటన్నిటికీ కూడా నెక్స్ట్ సండే నేను ప్లాన్ చేస్తున్నానండి. అన్నిటికీ కూడా సొల్యూషన్ వెతుకుతూ నాకు తోచినంతలో వీడియో అయితే నేను చేయాలనుకుంటున్నాను. సండే ఖచ్చితంగా వీడియో అయితే వస్తుందండి. అలాగే పసుపు మరకలు పడినప్పుడు, అలాగే అరటికాయ మరకలు పడినప్పుడు ఎలా పోగొట్టుకోవాలో వీడియోస్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి.